పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినా మళ్ళీ కంప్లైంట్ అని సిద్దిపేట కూడా ఇచ్చిన సార్. దాంట్లో జిఎస్పీ ఆఫీస్ కూడా పోయినా సార్. అది ఆ పోయినప్పుడు ఆనుంచి వాళ్ళు ఆనుంచి పంపిస్తారు. ఇది తీసుకొని పోగానే మేము చూడమా అడిగిన అంటారు 3 రోజులు మమ్మల్ని కేరే చెప్తలేదు. కొమరేలి మండలమే సార్. ఇప్పుడు ఎవరు గెలవడానికి వచ్చారు వీడికి? సీఎం నా లేకపోతే మినిస్టర్? అన్నయ్య అడుగుదా కలుద్దామని 2 సార్లు తీసుకున్నాము. 2 సార్లు ఆడదాకా పోయినాము. అదేమో ఆడదాకా పోకముందే పెట్రోల్ పోయిన తర్వాత మాట్లాడిన తర్వాత కదా ఇదంతా. ఎవ్వరు ఇంత అది ఎత్తలేదు సార్. మామూలు అయితే 4 రోజులు మాట్లాడినాక మళ్ళీ 5 ఉన్నారు. ఎవ్వరు మామూలు అంటే మీ భూమి మీ అన్న తీసుకుంటా కబ్జా చేసుకుంటా? మా భూమి ఆయన అమ్మేసాడు సార్. ఆయన పేరు మీద లేకుండా అమ్మేసి. ఇంకొక మీ ఆవిడనా? మీ భార్యనా? మీ భార్యనా? వాళ్ళ అమ్మేది కరెక్టే. వాళ్ళు లేదు డీటెయిల్స్ మనకు వచ్చేసి స్టేషన్ తీసుకుపోతారా? రాలే కదా ఇన్స్పెక్టర్ సార్ తీసుకున్నాం. అదే అంటున్నాను. కొడుకులు ఉన్నారా? ఏం చేస్తారు ఆయన ఏంటో ఉంటారు. ఇక్కడ పెళ్ళి ఉంటారు సార్. ఆయన పెద్ద మనిషి గారా? పెద్ద మనిషి కదా. సార్ ఇద్దరు పేర్లు వస్తున్నావా? ఏం చేస్తా సార్. సరే కంప్లైంట్ రాసి మరి పాస్ తీసుకోవాలి. మరి లోపలికి వచ్చి పాస్ తీసుకోవాలి. పాస్ సెంటర్లకు రాలేదు. ఇంతకుముందు వచ్చి లోపలికి వచ్చి పాస్ తీసుకుంటావు కదా, రెగ్యులర్ గా పాస్ తీసుకొని పోతావు కదా. పాస్ తీసుకొని లోపలికి పోయినావు కదా ఇంతకుముందు. మా కాగితాలు కూడా ఇచ్చిపోయినా. 3 సార్లు ఇచ్చిపోయినా కానీ